రంజాన్ పవిత్ర మాసంలో హైదరాబాద్ లో కొత్త చరిత్రని సృష్టిస్తున్నాము. ఇక్కడ ఉన్నారు మన 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ గారు. రౌనక్ యార్ ఖాన్ గారి సంకల్పంతో, వారి యొక్క ప్రేరణతో జైహో అనేటువంటి సంస్థ, జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్, జైహో అనేటువంటి సంస్థ భారతదేశంలో 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్న సంస్థ. హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, సిక్కుల, భారతీయులందరూ ఐక్యత గురించి పనిచేస్తున్నటువంటి సంస్థ. మేము అనేక కార్యక్రమాలు చేస్తుంటాము. ఇక్కడ ఈ ప్రాంతంలోనే గత 2-3 నెలలుగానే రౌనక్ యార్ ఖాన్ గారి సంకల్పంతో, వారి యొక్క ప్రేరణతో హిందువులు, ముస్లింలు కలిపి సంక్రాంతి పండుగ జరుపుకున్నాము. హిందువులు, ముస్లింలు కలిసి హోలీ పండుగ అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సంక్రాంతి పండుగ రోజు రౌనక్ యార్ ఖాన్ గారు పూజలు, అర్చనలో పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేక మతాలకు సంబంధించినటువంటి పెద్దలు వచ్చారు. వారందరి సమక్షంలో రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ఇఫ్తార్ విందుని మేము ఏర్పాటు చేశాము. దీనికి కారణం ఏమిటంటే, రౌనక్ యార్ ఖాన్ గారు ఏవైతే మన 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు ఉన్నారో, వారి చిత్రపటం ఇక్కడ ఉన్నది. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు మన హైదరాబాద్ లో చాలా గొప్ప సెక్యులర్ పాలకులు, ప్రజలందరినీ కన్నబిడ్డల్లో చూసుకున్నటువంటి వ్యక్తి. ఆయన గంగా జమున తెహజీబ్ అంటాం మనము. ఈ హిందువులు, ముస్లింలు కలిసి నిర్మించుకున్నటువంటి ఈ అద్భుతమైన సంస్కృతి ఏదైతే ఉన్నదో, దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేకమైనటువంటి గొప్ప పనులు వారు చేసి ఉన్నారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో, వారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో రౌనక్ యార్ ఖాన్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం వల్ల మేము హిందువులు, ముస్లింల ఐక్యత గురించి కొన్ని వందల సభలు కొన్ని రాష్ట్రాల్లో మేము కంటిన్యూస్ గా నిర్వహిస్తూ ఉంటాము. అష్ఫాక్ బిస్మిల్ యొక్క వర్ధంతిని మొదలుపెట్టి గాంధీ గారి జయంతి దాకా హిందూ ముస్లిం ఐక్యతా దినాలు జరుపుతూ ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ హైదరాబాద్ లో కూడా అనేక కార్యక్రమాలు చేసినాము. కానీ రౌనక్ యార్ ఖాన్ గారు ఇక్కడ 50 సంవత్సరాల నుంచి హోలీ హిందువుల, ముస్లింల యొక్క ఐక్యత గురించి నిర్వహిస్తున్నారని విని వారితో చేయి కలిపి మేము ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ చేయడం అనేది జరుగుతున్నది. ఇది ఎవరైతే హిందువులు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, క్రైస్తవులు వేరు, హిందువులు వేరు, మిగతా మతస్థులు వేరు అని ఎవరైతే హిందువుల్లో, ముస్లింల్లో ఉన్నటువంటి, క్రైస్తవులు ఉన్నటువంటి మతోన్మాదులు విద్వేషాన్ని రేకెత్తించేవాడు చెప్తున్నారో ఈ మాట అబద్ధము, మేమంతా ఒక్కటే అని నిరూపించడానికి ఇటువంటి కార్యక్రమాలను తలపెట్టి భారతీయులందరి యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా ఇక్కడ ఒక గొప్ప చరిత్రని సృష్టించడానికి హిందువులు, ముస్లింల ఇఫ్తార్ నిర్వహించాము. గతంలో హిందువులు, ముస్లింల హోలీ నిర్వహించాము. హిందువులు, ముస్లింల సంక్రాంతి నిర్వహించాము. భవిష్యత్తులో కూడా రాబోయే దశాబ్దాలలో ఈ కార్యక్రమాన్ని మేము ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇంకా మహారాష్ట్ర కానీ, ఇంకా దక్షిణ భారతదేశం కానీ, ఢిల్లీ దాకా కూడా మీ కార్యక్రమాన్ని రౌనక్ యార్ ఖాన్ గారి నాయకత్వంలో దీన్ని ముందుకు తీసుకెళ్లి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారి స్మృతి అజరామరంగా వెలిగే విధంగా చాలా గొప్ప కార్యక్రమాలను మేము టేకప్ చేయగలుగుతామని అందరికీ తెలియజేస్తాను. నమస్కారం. One more thing I'd like to tell you, apart from communal enmity and all that, I'm bringing different factions of my own family together. There's a separate group, is 1 to 6 Nizam, which are segregated through some trust, and then there are 7 Nizam's children also. So I'm trying to get them all, they are not exactly on the same page. So I'm trying to get them all together to fight a common enemy. So tomorrow they can sort out their own differences, and before they lose all the lands. I mean, while they're fighting with each other, lands are getting lost to outsiders and land grabbers and everything. So I want them all to be together, fight a common enemy, and sort out things between themselves later. So I'm leading both factions of the Nizams from 1 to 7th. That is 1 to 6 is a different group, and 7th is another group. So I'd like to say that that's a very important message. Thank you. का बेटा हूँ. हम रौनक यार खान भाई को जो है 9th निजाम बनाए, और आप हमारे को सपोर्ट कर रहे हैं बहुत प्रॉपर्टीज के मामले में भी, सबके मामले में भी. आज इफ्तार पार्टी रखे, केसेस कर रहे हैं हम लोग पूरे लैंड ग्रैबरों के, उसमें हमारे जो है निजाम के जो भी प्रॉपर्टियां हैं उसमें हमारे को रौनक यार खान सपोर्ट कर रहे हैं. So today, because Ramzan, we are praying for the success, to succeed in this in Sharia, because now we are all Indian citizens, and the law applicable to us is Sharia, and we are praying for that everybody gets an equitable share in all the properties. So that case is coming up for hearing on the 27th of March. So we are praying for that, and this is actually a festival for being pious, but I'm celebrating with all my Hindu brethren, especially Mr. Ramna Murthy, who is supporting me in this, and he's from the Jaiho and Jai Bharat, and their job, their whole aim is to get different communities together, which I've been doing for the last 50 years. 50 years, same spot, Jubilee Hills, road number 25. We've been playing Holi, that.
So we started now celebrating Sankranti also with all the cultural aspects, especially the cultural dances of the villages, as well as the temples and the right, priests who do the correct pujas for that particular festival. So we want to educate the children and we want to get all the communities closer. So I've already said that. I don't know how much time I have because we said everything and now we're just repeating everything. And this is in the name of Mehboob Ali Khan, who's my great-grandfather. He was one of the most secular Nizams. You can look him up in history. His name was His Highness Mehboob Ali Khan, 6th Nizam of Hyderabad, my great-granddad, and he's very, very secular. And, you can check up versions of Sarojini Naidu to Mr. Cyril Jones, who was a railway engineer, to Mr. Sir Vishwesharaya, who was in charge of all the waterworks, water lakes and all that. They all have a version of him. So I can't elaborate that because I think I've already done it and I'm just repeating myself. So I'd rather give the mic to other people. My name is Raunak Yar Khan. Assalamualaikum everyone. He is 9th Nizam of Hyderabad, Asifjai dynasty, Nawab Raunak Yar Khan. He has invited us today for iftar here. Thank you so much for inviting us today. He is 9th Nizam of the Asifjai dynasty of the family and he is head of our family. Mr. Raunak Yar Khan, please, he'll talk further. This is my cousin here. He's the grandson of the Nizam. His father was the son of the Nizam. And the other gentleman on my left, Fardeen, he is Usman's nephew. So they are from the 7th Nizam family, and we always talk about 1 to 6 Nizam supporting me. And very rarely have the 7 Nizam children made an appearance to kind of reconfirm that they selected me as the 9th Nizam long ago, almost about 2 years ago, but on record, they're nowhere in the picture. And if you go into Google and all that, they always 1 to 6 Nizams are talked about. So now I want them to also say a few words for me. I've been celebrating this Holi for the last 50 years now, without a gap, for a Hindu-Muslim amity kind of a thing. And I do it in the name of my great-grandfather, Mehboob Ali Khan, and was one of the most secular kings. He was the 6th Nizam. And so we celebrate this Holi and all that in his name. So the 10 Nizam, 7 are counted, but he's considered the most secular. And I'd like Mr. Usman to say a few words also. So we are writing some cases and all that, as you know, so we are celebrating that.